నా పేరు ఈ అప్పారావు. ఏం చేస్తుంటారు? నేను రిటైర్డ్ టీచర్నమ్మా. సో ఇప్పుడున్న గవర్నమెంట్ బాగుందా? గవర్నమెంట్ మారితే బాగుంటుందా? గవర్నమెంట్ 100% మారాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకు మార్పు కోరుకుంటున్నారు? ఈ 5 సంవత్సరాల పరిపాలనలో మాకు ప్రత్యేకంగా అన్ని వర్గాల వారికి, పెన్షనర్స్కి కానీ, ఎంప్లాయీస్కి కానీ, రైతులకు కానీ, యువతకు కానీ అందరికి కూడా ఏ వర్గానికి కూడా ఈయన సరైన న్యాయం చేయలేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. గవర్నమెంట్ మారితే ఏం అభివృద్ధి కోరుకుంటున్నారు? మనం ఇప్పుడు కూటమి వాళ్ళు చెప్తున్నారు కదా, కొన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఇంకా అభివృద్ధి కూడా జరగాలి. అభివృద్ధికి సంక్షేమం అనేవి 2 కళ్ళులాగా ఉండాలి ప్రభుత్వానికి. రెండింటిని సమపాళ్ళలో నడిపించగలిగిన ప్రభుత్వం అయితేనే మనకి ఉపయోగపడుతుందని. సో రాజధాని పైన మీ అభిప్రాయం? రాజధాని ఖచ్చితంగా అమరావతిలోనే ఉండాలి. అక్కడ దాదాపు 50% నిర్మాణాలు జరిగినాయి, 100% భూసేకరణ జరిగింది. పెమ్మసాని చంద్రశేఖర్ గారి పైన మీ అభిప్రాయం? పెమ్మసాని చంద్రశేఖర్ గారు మరి అమెరికాలో ఉండి అపారమైన ధన సంపద ఉండినా కూడా మరలా ఇండియా వచ్చి తాను పార్లమెంట్ మెంబర్గా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చారు కనుక ఆయన మనం అందరం కూడా అభినందించాలి. ఆయనకు ఓటు వేసి మనం గెలిపించాలి. నా పేరు మన్నవ సాంబశివరావు. ఇప్పుడున్న గవర్నమెంట్ బాగుందా? మళ్ళీ వస్తే బాగుంటుందా? గవర్నమెంట్ మారితే బాగుంటుందా? మారితేనే బాగుంటుంది. ఎందుకు మారాలనుకుంటున్నారు? ఎందుకు మారాలనుకుంటే ఎంత దుర్మార్గంగా ఉంది. ఈ తతిమాయన్నీ కూడా మా చేత చెప్పించడం కాదు, మీరు ప్రపంచాన్ని చూస్తున్నారు కదా, ప్రతి వాళ్ళ చేత మీరు వింటున్నారు కదా. అమరావతి రాజధాని అని చెప్పి డిక్లేర్ చేసి అంతా ఇచ్చేశారుగా. తర్వాత పోలవరం కట్టారా? ఇంకేం కావాలి నీకు? ఏం ప్రాజెక్టులు కట్టారా ఏమన్నా? మరి ఎందుకు ఇది చేస్తున్నారు? మీకు ఎందుకు వేయాలి ఓటు ఉంటే గవర్నమెంట్?